2024 సార్వత్రిక సమరంలో గెలిపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది. అనేక సర్వేలు, సామాజిక సమీకరణలు బేరేజీ వేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానానికి నిన్న అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కావడం ఒక హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఏ సమీకరణలతో ఎలా ఇచ్చారు, అసలు ఏదైతే గెలుపు లక్ష్యంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ క్యాండిడేట్లను ఇద్దరు ప్రకటించారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాడ తిలక్ తో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, ఈయన టెక్కల నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. అసలు వీళ్ళ తాలూకా వ్యూహం ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు ఇద్దరు కూడా గత ఎన్నికల్లో కింజరాపు వాళ్ళ చేతిలో వాటం పాలైనటువంటి వ్యక్తులు. మిమ్మల్ని మళ్ళీ ఒకసారి బరిలోకి దింపడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏమనుకుంటారు? ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దైవం జగనన్నకి, వారి పాదాలకు నా నమస్కారం తెలియజేస్తూ, జగనన్న ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మాకు ఎర్రనాయుడు మీద గాని అచ్చెన్నాయుడు మీద గాని వాళ్ళ కుటుంబాల మీద నేటికి ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేసేటటువంటి అనుభవంలో వాళ్ళకి రౌడీయిజం, గూండాయిజం, దాదాగిరితో, హత్యా రాజకీయాలతో రిగ్గింగులు చేసి గెలిచినటువంటి ఆయన. ఒకసారి మీరు చరిత్రలో తీసుకోండి. నేను ఎంపీగా పోటీ చేస్తే 6,000 తేడాతో పోయాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 2019లో జస్ట్ 4,500 ఓట్ల తేడాతో పోయినాడు. ప్రజలే మా పక్షాన్ని లేకపోతే మేము ఇంత లెస్ మెజార్టీతో పోతామా? ఏంటి కారణం? కేవలం వాళ్ళ రౌడీజం, గోండాయిజం, రిగ్గింగ్. ఈసారి మా పందా ఏంటంటే వాళ్ల రౌడీజానికి, గోండాయిజానికి ఆటలు చెల్లవు. గట్టిగా ఉంటాం. ప్రతి బూత్ లో కూడా ఓట్లు బ్రహ్మాండంగా పడేటట్టు చేసుకుంటాం. ప్రజలు ఎప్పుడూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు. గెలుపు ఎప్పుడూ కూడా మాదే. ఆ గుండాయిజంతో వాళ్ళకి అవకాశం వచ్చిందే తప్ప ఈసారి అది జరగదు. ఇద్దరం కూడా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవబోతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రజలు మీతో పాటు ఉంటున్నారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. కానీ మీలో ఉన్నటువంటి అనైక్యత గానీ, గ్రూప్ రాజకీయాలు, వీటి ద్వారా మాత్రమే అనేక సార్లు వాటం పాలవుతున్నారు. ఈ స్వల్ప మెజార్టీలతో ఇప్పుడు అంతా కలిసికట్టుగా వర్క్ చేసే పని. అనైక్యత మాకు ఎప్పుడూ లేదు. ఇది కేవలం ఒక ప్రచారమే జరుగుతుంది తప్ప. ఈరోజు నేనేం చెప్పాను, నిన్నటి వరకు ఏం చెప్పాను? నేను టికెట్ ఎవరికి ఇచ్చినా నేను చేస్తాను అని చెప్పాను. తిలక్ ఏం చెప్పాడు? ఎవరికి ఇచ్చినా మేము చేస్తామన్నారు. కార్యక్రమాలకు అందరం హాజరవుతున్నాం, అన్ని చేసుకుంటున్నాం కదా. టికెట్లు అనేవి ఆఖరి క్షణాల్లో వాళ్ళు సర్వేలను బట్టి ఏదైనా నిర్ణయాలు తీసి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం అనుకున్నట్టు ఒక్కొక్క వ్యక్తిని పెట్టొచ్చు. మాకు బాధ్యత చెప్పినప్పుడు గెలవడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. ఇంకో వ్యక్తిని పెట్టేటప్పుడు ఆ వ్యక్తి గెలవడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం తప్ప మాకిక్కడ ఏ గ్రూపులు టెక్కలి నియోజకవర్గంలో లేవు. నేను గాని, కృపారాణి గారు గాని, తిలక్ గారు గాని, వాణి గారు గాని అందరం కూడా కలిసి కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించే బాధ్యతలు ఉన్నారు. ఇక్కడ అసలు ప్రచారం కూడా చేయాల్సిన పని లేదని చెప్తున్నారు. మీరు మంచిదే. 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడ లేడు, కనిపించటం లేదు అచ్చెన్నాయుడు. ఎక్కడున్నాడు? ఎప్పుడైనా ప్రజల పక్షాన ఒక్క నిమిషం కనబడ్డా? అసలు ఏంటి వేయ నువ్వు? రూలింగ్ ఉంటే, మంత్రిగా ఉంటే రౌడీజం, గోండాయిజం చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి హింసిస్తావు వైకాపా కార్యకర్తలు. ఈ రోజు నువ్వు అధికారంలో లేకపోతే 4.5 ఏళ్లు అయింది అచ్చెన్నాయుడు ముఖం చూసి టెక్కల ప్రజలు. ఏ రోజైనా ఇదిగో ఈ ప్రభుత్వ పథకం గురించి మాట్లాడితే ఎలా అందుతున్నాయో చూడటం. ప్రతిపక్ష పాత్ర అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అమలు చేసేటటువంటి స్కీమ్స్ అన్నింటిలో కూడా నువ్వు వెళ్లి వాటిని పరిశీలించి వాటిలో తప్పులు ఏమైనా ఉంటే తెలియజేయాలి. ఎప్పుడైనా పనిచేసావా? ప్రతిపక్ష పాత్ర హోదాకి అర్హత లేనటువంటి నువ్వు, ప్రతిపక్ష పాత్ర చేయలేని నువ్వు పోటీకి కూడా అనర్హుడివి. ఈ రోజు నేను చెప్పాను చూడండి, మరొక 4 రోజుల్లో మీరే చూస్తారు ఈ టెక్కల్ నియోజకవర్గంలో గానీ నామినేషన్లు వేసే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు వేయలేరు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఎప్పుడు రాలేదు కాబట్టి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టు రామ్మోహన్ నాయుడు ఎప్పుడు వచ్చాడు చెప్పండి? 8-9 ఏళ్ళు అయింది కదా ఎంపీ అయ్యి, ఇంచుమించు 10 ఏళ్లు కావస్తుంది కదా. ఒక 5 సార్లు వచ్చాడా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ? ఎప్పుడు రాలేదు. అచ్చెన్నాయుడు ఎప్పుడైనా 4.5 ఏళ్లలో వచ్చాడా? రాంది ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి ఏంటి? 6,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం, 1,600 కోట్లు, పోర్టు కోసం 4,600 కోట్లు ఇచ్చి అభివృద్ధిని చేసి అన్ని రకాలుగా కూడా పారిశ్రామిక వాడక మార్చడానికి ఈ రోజు రుజువు చేసి చూపెడుతున్నాం. వాళ్ళిద్దరు అన్నారే తండ్రి కొడుకులు, శంకుస్థాపనలుగా మిగిలిపోద్దని పోర్టు. దమ్ముంటే కళ్ళుంటే వచ్చి చూడమనండి ఏ రకంగా అభివృద్ధి చేశామన్నది. ఈ అభివృద్ధి